సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు. కొల్లాపూర్ అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన నల్లమల అడవి మధ్యలో ఉండి ఫోన్ పూస్తే కొల్లాపూర్ అని అంటుంటారు. ఈరోజు हम लोग सब कुछ पूछ रहे हैं, हमको ज़्यादा ज़्यादा पैसे देना और इंदिरम्మ घर भी देना అని ఎట్లయితే జూపల్లి గారు పెద్ద చిట్టా చదివినరో తప్పకుండా వారు చేసిన విజ్ఞప్తులను మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేక సమీక్ష పెట్టి ఆ సమీక్షలో ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్కు ఇవ్వగలుగుతుందో తప్పకుండా ఈ కొల్లాపూర్కు ఇచ్చి ఇక్కడ పేదలకు అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను ఈరోజు సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు కొల్లాపూరే కాదు, పాలమూరు జిల్లా అంటేనే పక్క జిల్లాల వాళ్లకు, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో నాగార్జున సాగర్ నుంచి బాక్రానంగల్ డ్యామ్ వరకు ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ రక్తాన్ని చెమటగా దారబోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు, నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని, జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపి మేడం అండ్ కలెక్టర్ గారు ఇంకా ఇతర పెద్దల సమక్ష వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత అదిగో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్